రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలను ఇప్పటికే అందిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క హామీ నెరవేర్చబోతున్నారని ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దినేష్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉందని, గత ప్రభుత్వం చేసిన అన్నిటినీ ఒక్కొక్కటి గాడిలో పెట్టుకుంటూ చంద్రబాబు నాయుడు పాలన చేస్తున్నారని దినేష్ రెడ్డి అన్నారు. ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ కి ఇప్పటికే క్యాష్ అవార్డు వచ్చిందని, మున్ముందు కూడా ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ని చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తానని దినేష్ రెడ్డి అన్నారు. విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తే కూటమి ప్రభుత్వానికి ఏమీ సంబంధమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో విభేదాలు ఉండటంతోనే విజయసాయిరెడ్డి రాజీనామా చేశారంటున్న ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి హరిబాబు ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 8 నెలలుగా వస్తుంది. అయితే టీడీపీ ప్రభుత్వం చెప్పిన పథకాలు అమలు చేయలేదని చెప్పి వైసీపీ పార్టీ ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడడానికి ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలుగా వస్తుంది. అయితే చెప్పిన పథకాలు అమలు చేయట్లేదని, అదేవిధంగా ఇటీవల చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడంతా పథకాలు ఇచ్చే సమస్య లేదని చెప్పి అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. దీని మీద మీరేమంటారు సార్? ఫస్ట్గా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నానండి. నారా చంద్రనాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పింది ఏంటంటే, గత ప్రభుత్వము ఏ విధంగా అప్పులు చేసింది మనం అందరం కూడా చూసాము. దాదాపు 10,50,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం అప్పు చేయడం వల్ల ఇవాళ ఆర్థిక పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది. ఇదంతా కూడా గడిలో పెట్టడానికి కొద్ది సమయం పడుతుంది. చాలామంది ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు మీరు పథకాలు ఇవ్వలేదని చెప్తున్నారు. ఏం పథకాలు ఇవ్వలేదు? మేము ఒకసారి చెప్తున్నాము, రాగానే మేము పెన్షన్, వృద్ధుల పెన్షన్ కానివ్వండి, వికలాంగుల పెన్షన్ కానివ్వండి, అలానే స్పెషల్ పెన్షన్ వస్తుంది. కొంతమందికి 10,000, 15,000 రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది. అలానే వృద్ధులకి పెన్షన్ని 3,000 ఉన్నది 250 పెంచుకుంటూ రాలేదు. ఒకటేసారి 1,000 రూపాయలు పెంచేసి వృద్ధులకి పెన్షన్ని 4,000 రూపాయలు చేశాము. అలానే దీపం పథకం ద్వారా 3 గ్యాస్ సిలిండర్లు ఇప్పటికే ఇవ్వడం జరుగుతుంది. అలానే మేము ఇంకొక ఇచ్చిన హామీ ఏంటంటే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పన్నాము. దాని మీదే మేము కట్టుబడి ఉండి ఇప్పటికీ చాలా పరిశ్రమలు ఇప్పటికే చూసాము. దాదాపు లక్షల కోట్లు ఎంఓయూ చేసుకొని ఇవాళ మనం చూస్తున్నాము. నెల్లూరు జిల్లాలో బీపీసీఎల్ వాళ్ళు ప్లాంట్ పెడతామని చెప్పి రామాయపట్నంలో దాదాపు 96,000 కోట్ల రూపాయలతో వాళ్ళు పెట్టుబడి పెట్టి ఇక్కడ రామాయపట్నం దగ్గర వాళ్ళు పరిశ్రమ పెట్టబోతున్నారు. తద్వారా నెల్లూరు జిల్లాలో దాదాపు 1,00,000 ఉద్యోగాలు కల్పన జరగబోతుంది. దీని మీద మేము కట్టుబడి ఉన్నాము. అన్నీ కూడా ప్రక్రియ ప్రకారం చేయబోతున్నాము. అలానే ఇంకా 2 హామీలు ఉన్నాయి. 2 హామీలు కూడా డెఫినెట్గా రానున్న రోజుల్లో ఖచ్చితంగా చేస్తాము. ఏది మహిళలకి 1,500 రూపాయలు ఇస్తామన్నాము, అది ఇస్తాము. అలానే ఉచిత బస్సు ప్రయాణం అడిగారు, డెఫినెట్గా అది కూడా డెఫినెట్గా దాని మీద ఇప్పటికే ఆల్రెడీ నారా చంద్రబాబు గారు ఒక కమిటీ ఏర్పాటు చేసి, మంత్రులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అవన్నింటి మీద అధ్యయనించి డ్రాఫ్ట్ ఇమ్మని చెప్పన్నారు. అది ఇచ్చిన తర్వాత ఆయన డెసిషన్ తీసుకొని డెఫినెట్గా అవన్నీ కూడా చేస్తారు. అలానే పిల్లలకి మేము ఫైనాన్షియల్ మేము గవర్నమెంట్ ఫామ్ చేసింది జూన్లో ఫామ్ చేసాము. అప్పటికే ఆల్రెడీ స్కూల్స్ అన్ని స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి రేపు నెక్స్ట్ స్కూల్ స్టార్ట్ అయ్యే టైంకి పిల్లలకి 15,000 రూపాయలు ఏదైతే మేము ఇస్తామన్నామో డెఫినెట్గా అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తాం. ఇవన్నీ కూడా ఏంటంటే బేస్లెస్ ఆరోపణలు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు గతంలో ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు. 8 నెలల్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన పథకాలు ఏంటంటే 2 పథకాలు ఇంప్లిమెంట్ చేశారు. ఒకటి ఏంది 250 రూపాయలు పెంచారు పెన్షన్ని. అమ్మఒడి అనుకుంటా, అది సంక్రాంతికి ఒక పథకం వేశారు. అది 8 monthsకి వాళ్ళు చేసినాయి. ఆ 2 పథకాలు మాత్రం మేము వాళ్ళ చెప్పని పథకాలు ఎన్నో చేసాం. రైతులకి గతంలో ఉన్న బకాయిలు ఏవైతే ఉన్నాయో, అంటే వైఎస్ఆర్సీపీ పెట్టిన బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. అలానే ఇవాళ ఇళ్ల స్థలాలు ఎవరైతే ఉన్నాయో, ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన వెసులుబాటుకి ఇవాళ ఆల్రెడీ ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. అలానే ఎంఎస్ఎంఈ ద్వారా సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎవరన్నా వాళ్ళు పరిశ్రమలు పెట్టుకోవాలన్నా, ఏదైనా చిన్న పరిశ్రమలు, కుటుంబ పరిశ్రమలు పెట్టుకోవాలంటే దానికి అవసరమైన లోన్స్ ఇవాళ ప్రభుత్వం ఇస్తుంది. ఇలాంటి మంచి యాక్టివిటీస్ ఇంకా కూడా బోల్డని పథకాలు, ఇవాళ చెప్పని పథకాలు కూడా ఎన్నో పథకాలు మేము ఇవాళ తీసుకొచ్చాము. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏంటంటే ఇవాళ ప్రజల్లో మంచి పేరు వచ్చేస్తుంది తెలుగుదేశం పార్టీకి. అందువల్ల వాళ్ళ మీద ఏదో ఒకటి బురద జల్లాలనే ఒక దురుద్దేశంతోనే ఇవన్నీ కూడా చెప్తున్నారు. అన్ని పథకాలు కూడా మేము చెప్పిన ప్రతి పథకం, సూపర్ 6లో మేము చెప్పిన ప్రతి పథకాన్ని అందరికీ అందే విధంగా మేము డెఫినెట్గా చేస్తాము. కాకపోతే మీరు ఇవాళ మొత్తం ఫైనాన్షియల్ సిస్టమ్ని కొలాప్స్ చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. దానివల్ల మేము కొన్ని ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయలు కేవలం మీరు చేసిన అప్పుకి వడ్డీ కట్టుకుంటూ వస్తున్నాం. ఇవాళ అంత ఆర్థిక భారం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద పడింది. అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళ వేతనాలు దాదాపు 4,000 కోట్ల రూపాయలు. ఇవన్నీ కూడా కలుపుకుంటే ప్రతి నెల ప్రభుత్వానికి దాదాపు 15,000 నుంచి 20,000 రూపాయలు ప్రతి నెల భారం పడుతుంది. అది లేకుండా మొత్తం ఫస్ట్ సంపద సృష్టించి తద్వారా
వచ్చిన సంపదని ప్రజలకి ఇవ్వాలనే ఆలోచనతో నారా చంద్రబాబు గారు గట్టిగా ఉన్నారు, అలానే నారా లోకేష్ గారు ఉన్నారు. డెఫినెట్గా రానున్న కొద్ది రోజుల్లోనే ఈ వేరే పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తాము. అదే ఆ క్లారిటీని మేము ఏదైనా కానీ ఏం చేస్తామనే క్లారిటీని మేము పబ్లిక్ ప్లాట్ఫామ్ ద్వారా అలానే మీడియా ద్వారా మేము ప్రజలకి ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నాము. మీరు ఏం చేశారు, మీరు ఎప్పుడు ఏది చేయలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కనీసము ఎప్పుడు ఏమి ఇస్తారో తెలియదు, ఎప్పుడు ఏం పడుతుందో తెలియదు. అమ్మఒడి 5 ఏళ్ళు ఇవ్వాల్సి ఉంటే 5 ఏళ్ళు ఇవ్వకుండా 3 ఏళ్ళు ఇచ్చేసి మొత్తం 5 ఏళ్ళు గడిపేశారు. అలానే ఫీ రీఇంబర్స్మెంట్స్ బకాయిలు పెట్టేశారు. ఇవన్నీ కూడా ఇవ్వకుండా పెట్టేసి ఇవాళ మీరు ఆరోపణ కూటమి మీద చేయడము, నేనైతే నిరాధారమైన ఆరోపణ చేయడము నేనైతే హర్షం వ్యక్తం చేయను. దాన్ని ఖచ్చితంగా మీరు కరెక్ట్ చేసుకోవాలని చెప్తున్నాను. ప్రజలందరికీ తెలుసు ఏమేమి పథకాలు వాళ్ళకి అందుతున్నాయి, ఎలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుందని ప్రజలకు తెలుసు. సార్, అదేవిధంగా ఈ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఎలాంటి అధ్యయనం చేస్తున్నారు మీరు? ఖచ్చితంగా అండి. ఏపీ ఎన్వైరన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఇది ఏదైతే రాష్ట్రంలో పర్యావరణాన్ని కాపాడుకుంటూ పారిశ్రామిక వ్యర్థాలు ఏవైతే ఉంటాయో, అంటే ఇవాళ ఒక ఇండస్ట్రియల్, ఇవాళ మనం ఏమంటున్నాము, ఇండస్ట్రియలైజేషన్ అంటున్నాము, పరిశ్రమలు పెట్టుబడులు అంటున్నాము, పరిశ్రమలు అన్ని కూడా ఇక్కడ రావాలి, పరిశ్రమలు పెట్టాలని అంటున్నాం. పరిశ్రమలు రావడం బాగానే ఉంది, కానీ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాల వల్ల మన ప్రజల ఆరోగ్యం పాడకూడదు. ఇవాళ మనము ఆక్సిజన్ పీల్చుకునే ఇబ్బంది కలగకూడదు. ఇవన్నీ జరగకూడదు అంటే ఏపీఎంసీఎల్ ఏం చేస్తుందంటే ఇండస్ట్రియల్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా డిస్పోజ్ అవుతున్నాయా లేదా. ఇంకోటి ఏంటంటే ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ని ఏదైనా విధంగా వాడచ్చా, పరిశ్రమలకు ఉపయోగపడే విధంగా, లేకపోతే ఇంకో కొత్త పరిశ్రమ తీసుకొచ్చే విధంగా ఇవాళ మనము డిఫరెంట్ అధ్యయనం చేస్తున్నాం. ఇవాళ మేము పిహెచ్డి వాళ్ళు ఎవరైతే గతంలో ఈ ఎన్వైర్న్మెంట్ మీద పిహెచ్డి చేసిన వాళ్ళతో కానివ్వండి, అలానే ఎన్వైర్న్మెంట్ కన్సల్టెంట్స్ కానివ్వండి, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో మేము మేధోపమేధం చేస్తూ, అంటే బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తూ ఏ విధంగా మనము పరిశ్రమలకి ఉపయోగపడాలి. వాళ్ళకి సర్క్యులర్ ఎకానమీ అని అంటుంది వాళ్ళ యునైటెడ్ నేషన్స్ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం అంతా కూడా సర్క్యులర్ ఎకానమీ అంటే ఇండస్ట్రియల్ నుంచి వచ్చే వ్యర్థాలు అవి వ్యర్థాలు కాదు, అవి ఒక వెల్త్, ఇండస్ట్రియల్ వేస్ట్ కాదు, ఇండస్ట్రియల్ వెల్త్ అనే ఒక ఉద్దేశంతో సర్క్యులర్ ఎకానమీకి ఏ విధంగా యూజ్ చేయొచ్చు, ఈ ఇండస్ట్రియల్ వ్యర్థాల ద్వారా పరిశ్రమకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, మళ్ళీ ఆ వ్యర్థాలు వాడుకోవడం వల్ల లేదా వేరే వాళ్ళకి అమ్మడం వల్ల ఏదైనా ఉపయోగపడుతుందా, అలానే పర్యావరణాన్ని కాపాడుకోవడము ఎలా కాపాడుకోగలుగుతాము, ఇవన్నీ కూడా మేము మా కార్పొరేషన్ ద్వారా అధ్యయనం చేస్తున్నాము. ఇప్పటికే మా కార్పొరేషన్కి స్కాచ్ అవార్డు అనేది అంటే ఎన్వైరన్మెంట్ డిపార్ట్మెంట్లో దేశం మొత్తంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవార్డు కూడా వచ్చింది. స్కాచ్ అవార్డు అని డిసెంబర్లోనే మాకు ఇచ్చారు అవార్డు. అంటే మేము ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఈ ఆలోచన, అలానే మేము ఆల్రెడీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. ఐటీ ప్లాట్ఫామ్ ద్వారా ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ ప్రతి ఒక్క ఇండస్ట్రీని ట్రాక్ చేసే విధంగా మేము ఆల్రెడీ ఒక యాప్ క్రియేట్ చేసి యాప్లో ఇవన్నీ కూడా ట్రాక్ చేస్తున్నాము. ఇవన్నిటికీ ఈ పద్ధతికి ఇలాంటి పద్ధతి అసలు దేశంలోనే ఎక్కడ లేదు అని చెప్పి మన రాష్ట్రంలో మా డిపార్ట్మెంట్కి ఈ అవార్డు స్కాచ్ అవార్డు రావడం కూడా జరిగింది. స్కాచ్ అవార్డు 2024 అని చెప్పి ఈ అవార్డు కూడా మొన్న మా డిపార్ట్మెంట్ అందుకోవడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఇంకా కార్పొరేషన్ ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా మన ప్రజలకు ఉపయోగపడచ్చు, ఒక పక్కన పరిశ్రమలకి ఉపయోగపడతాము, రెండో విధంగా మన పర్యావరణానికి ఉపయోగపడే విధంగా ఈ కార్పొరేషన్ ముందుకు తీసుకెళ్తూ కార్పొరేషన్ గ్రోత్ నా మీద పెట్టిన బాధ్యతని 100%గా నేను డెఫినెట్గా చేస్తున్నాను. దీనికి అవసరమైన హెల్ప్ని కూడా మేము టెక్నికల్ హెల్ప్ తీసుకుంటున్నాము, ఐటీ హెల్ప్ తీసుకుంటున్నాము, ఇవన్నీ హెల్ప్ తీసుకుంటూ ప్రజలకు ఉపయోగపడతాము, అలానే పరిశ్రమలకు ఉపయోగపడతాము. సార్, అదేవిధంగా ఇటీవల విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు. ఇదంతా కూటమి ప్రభుత్వం కుట్రదారని అంటున్నారు. దీని మీద మీరేమంటారు? ఆ మాట వింటే నాకు హాస్యాస్పదంగా ఉందండి. ఎవరైనా విన్న వాళ్ళని కూడా ప్రతి ఒక్కరు కూడా అంటారు, కూటమి ప్రభుత్వానికి విజయసాయి రెడ్డి గారి రాజీనామాకి ఏం సంబంధమో వాళ్ళే చెప్పాలి, ఎవరైతే ఆరోపిస్తున్నారో వాళ్ళే చెప్పాలి. విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత అటు నేను రాజ్యసభకి రాజీనామా చేస్తున్నా, పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నా అని చెప్పి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన పబ్లిక్ మీటింగ్లో చెప్పారు, నాకు నచ్చట్లేదు, నేను హెల్ప్ఫుల్ గాను గవర్నమెంట్కి అని చెప్పి నేను రాజీనామా చేశాను, నేను వెళ్ళి వ్యవసాయం చేసుకుంటానని చెప్పి ఆయన చెప్తుంటే, ఇక్కడ పక్కనేమో వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చెప్తున్నారు, మీ కూటమి వల్ల ఇవన్నీ చేస్తున్నారు, రాజీనామా చేశారని చెప్పి చెప్తున్నారు. కేవలం బేస్లెస్ ఆరోపణ అండి. డెఫినెట్గా వాళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీలో డెఫినెట్గా ఏదో ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి, అలానే అక్కడ ఉన్న నాయకులకి అందరికీ ఏదో ఇష్యూస్ ఉన్నాయి. ఒకరితో ఒకరు అందరూ వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి వాళ్ళ బయటకు వస్తున్నారు. వాళ్ళందరూ బయటకు వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారు అనేది వాళ్ళు సమాధానం చెప్పాలి. వాళ్ళ కూటమి మీద మాకు వచ్చే లాభం ఏంటి? విజయసాయి రెడ్డి గారికి ఇంకా టైం ఉంది, 3 years టైం ఉంది. ఆయన రాజ్యసభ మెంబర్గా ఇంకా కంటిన్యూ అవ్వచ్చు. మేమేమైనా అడ్డుకున్నామా? ఏమైనా ఆయన రాజీనామా చేసావా? రాజీనామా చేస్తే ఆయనే చెప్పేవాడు కదా, మేము
కూటమి ప్రభుత్వం మమ్మల్ని నా చేత బలవంతంగా రాజీనామా చేశారని. ఆయన ఏం చెప్పలేదే, నాకు నచ్చట్లేదు, ప్రభుత్వ విధానాలు నచ్చట్లేదు, నేనేమో ఏ విధంగా హెల్ప్ఫుల్ గాను, నేను అగ్రికల్చర్ చేసుకోవాలనుకుంటున్నాను అని ఆయన ప్రెస్ మీట్లో చెప్పారు. ఇంకా అంతకన్నా ఆయనకన్నా ప్రత్యేకంగా ఎవరు చెప్పగలరు? అలానే మీ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చాలా మంది ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా చెప్పడం జరిగింది. గత ఎమ్మెల్యే ధర్మవరపు ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు కూడా ఆయన చెప్తే ఇంటర్నల్గా చాలా ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ పడకే ఆయన బయటకు వచ్చారని చెప్పి ఆయన చెప్తున్నారు. అంత క్లియర్గా మీ నాయకులే చెప్తుంటే ఇవాళ మీరు కూటమి మీద ఎలా ఆరోపిస్తారని చెప్పి నేను ఇవాళ మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోండి. మీ పార్టీలో ఉన్న ఇష్యూస్ని ఫస్ట్ సాల్వ్ చేసుకోండి. మీరు ప్రజల ఇష్యూస్ సాల్వ్ చేసే ముందు మీ పార్టీలో ఇష్యూస్ సాల్వ్ చేసుకొని అప్పుడు ప్రజల ఇష్యూలకు రండి అని చెప్పి నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి హితవు పలుకుతున్నాను. ఇది ప్రస్తుత పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుందని చెప్పి దినేష్ రెడ్డి గారు అంటున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పిన మాట తప్పకుండా నెరవేరుస్తారని చెప్పి చెప్తున్నారు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చేసిన అప్పుల భారమే ఇప్పటికే తీర్చుకుంటూ వస్తుంది అని చెప్పి దినేష్ రెడ్డి గారు అంటున్నారు. అదేవిధంగా ఎన్వైరన్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇంకా ముందుకు తీసుకెళ్తానని ఇటీవలే స్కాచ్ అవార్డు కూడా ఈ కార్పొరేషన్కి వచ్చిందని చెప్పి ఆయన అంటున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాకి కూటమి ప్రభుత్వం ఏం సంబంధం లేదని చెప్పి ఆయన అంటున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీలోనే విభేదాలు ఉండబట్టే కాబట్టి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారని చెప్పి ఆయన అంటున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా పయనిస్తుందని చెప్పి దినేష్ రెడ్డి గారు అంటున్నారు. కెమెరామ్యాన్ సునీల్తో హరిబాబు, నెల్లూరు జిల్లా స్టూడియో.